హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సమ్మర్ రెసిపీ వచ్చేసి ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. మనకి కావాల్సినవి మామిడికాయ ముక్కలు 8 కప్పులు, కారం 1 కప్పు, కల్లుప్పు 1 కప్పు మిక్సీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలు 1/3 కప్పు, మెంతులు 3 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూన్, వేరుశనగ నూనె 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 1/2 కేజీ. సో ఇప్పుడు నేనైతే వెల్లుల్లి రెబ్బలు అయితే 1/2 కేజీ అని చెప్పాను కదా. సో హాఫ్ వచ్చేసి మనం కచ్చా పచ్చాగా మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనము కల్లుప్పు తీసుకుంటే మనకి ఆవకాయ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో కల్లుప్పునైతే తీసుకొని మీరు కూడా యాడ్ చేసుకోండి మిక్సీ వేసుకొని. అందులోనే నేను ఆవాలు మెంతులు అయితే వేసేసి, కారం వచ్చేసి 1 కప్ చెప్పాను కదా. సో 1 కప్ అయితే వేసేసుకొని మనము అన్నీ కలుపుకోవడం వల్ల అన్ని ఫ్లేవర్స్ అనేది బాగా యాడ్ అవుతాయి. సో ఆ తర్వాత నేను మనం ముందే కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలలో అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేసుకుంటున్నాం కదా. సో అలా కలుపుకోవడం వల్ల మనకి అన్నీ అనేది మిక్స్ అవుతూ ఉంటాయి. సో నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కొద్దిగా మనం మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా. సో అదైతే యాడ్ చేసుకుంటూ మనం కచ్చాపచ్చగా వేసుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు. సో అదైతే మనకి స్మెల్ చాలా బాగా వస్తుంది. సో లాస్ట్లో వచ్చేసి నేను వెల్లుల్లి రెబ్బలతో అయితే గార్నిష్ చేసుకొని 3 రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. సో అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరి ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదే క్వాంటిటీలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ స్పెషల్ మళ్ళీ సీజన్ అయిపోతుంది కదా. సో త్వరపడేసి మీరు తెచ్చేసుకొని ఆవకాయ అయితే పెట్టేసుకోండి. సేమ్ ఇదే క్వాంటిటీలో కొలతలతో మీరు కూడా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. 3 డేస్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటే మనకి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా. 3 డేస్ తర్వాత మనకి ఊరగాయ అనేది ఊరిపోయి సో అలాగే గ్రేవీగా వస్తుంది. ఈ మ్యాంగోస్ వచ్చేసి మన తోటలో అయితే కాసాయి ఊరగాయ కాయలు. సో తినే కాయలు కూడా వచ్చాయి, ఊరగాయ కాయలు 2 చెట్లు అయితే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.